సార్ తర్వాత సిటీకి వచ్చారు? 91 జనవరిలో నేను సిటీకి వచ్చాను. సిటీకి వచ్చిన తర్వాత చిత్రనాక పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు, ఫస్ట్ పోస్టింగ్. అప్పటికే ఓల్డ్ సిటీలో నాకు చాలా కర్ఫ్యూ ఉంది పెద్దగా. 90లోనే జరిగినటువంటి పెద్ద ఇన్సిడెంట్ వల్ల కర్ఫ్యూ ఉంది, దాదాపు 45 days కర్ఫ్యూ ఉంది. అంటే ఒకే రోజు 24 గంటలు కూడా జరిగిన రోజులు ఉన్నాయంట. మేము రాకముందు అక్కడ జరిగిన అంటే 90 డిసెంబర్లోనూ ఒకే రోజు జరిగిందనేది అప్పుడు చెప్పేవాళ్ళు. దాని ఎఫెక్ట్తోనే 45 రోజులు అప్పుడు ఓల్డ్ సిటీ అంతా కర్ఫ్యూ ఉంది. అందులో చిత్రనాక అనేది మిక్స్డ్ పాపులేషన్, ఇండ్లు ఖాళీ చేసిపోయిన వాళ్ళు, ఇండ్లకు మీద అటాక్ చేసిన కమ్యూనిటీ అలా మిక్స్డ్ పాపులేషన్ సపరేట్ ఉన్న కూడా బాగా ఇన్సిడెంట్స్ అయినది. అప్పుడు కూడా అది కూడా ఒక రకమైన చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అక్కడ రాత్రి లేదు పగలు లేదు కూడా మూమెంట్ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది అక్కడ చిత్రనాకలో. దాని తర్వాత CCS 1 year చేసాం. తర్వాత అఫ్జల్గంజ్లో ఒక 3.5 years పని చేశాను. అఫ్జల్గంజ్లో పనిచేసేటప్పుడు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అప్పటికి జయరాముడు గారు మళ్ళీ డీసీపీగా ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ డీజీ గారు డీసీపీగా వచ్చారు, ఈ జోన్ డీసీపీగా వచ్చారు. అంటే అఫ్జల్గంజ్లో ఎక్కువగా ఉస్మానియా యూనివర్సిటీ మీకు కనిపిస్తుంటుంది, అక్కడ డెడ్ బాడీస్. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి ఉస్మానియా హాస్పిటల్కు బ్యాక్ సైడు మనకు మంగళాట ఏరియా ఉంటుంది. అప్పటికి గుడుంబ అనేది చాలా విపరీతంగా ఉండేది. చాలామంది పేదవాళ్ళు, రిక్షా దొక్కే వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కానీ అక్కడ వెళ్ళి గుడుంబ తాగడం, వస్తాడు పడి చనిపోవడం కానీ అవి ఉండేది. తర్వాత అప్పటికి అఫ్జల్గంజ్ కూడా సెన్సిటివ్గానే ఉండేది. ఎందుకంటే ఓల్డ్ సిటీలో జరిగేటువంటి ఇంపాక్ట్ అంతా కూడా ఇమ్మీడియట్గా అఫ్జల్గంజ్ మీద ఉంటుంది. నయాపూల్ బ్రిడ్జ్ దాటితే ఓల్డ్ సిటీ, నయాపూల్ బ్రిడ్జ్ ఇక్కడది. అక్కడ ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్గా ఈ అఫ్జల్గంజ్లో ఉన్నటువంటి బస్టాండ్ ఉన్నటువంటి షాపుల మీద తగలబెట్టడం కానీ, వాటి మీద అటాక్ చేయడం కానీ జరిగేది. అలాగే 93లో కూడా కమ్యూనల్ కావడం జరిగింది. ఆ గణేష్ ప్రొసెషన్ రోజు కూడా ఒక ఇన్సిడెంట్ కావడం, ఒక గణేష్కు తిరిగిపోతే అప్పుడు అందరూ వరుసగా ఆ ముస్లిమ్స్ దుకాణాన్ని కాలబెట్టాం. ఆ టైంలో మేము అక్కడ ఉండి దాన్ని కంప్లీట్గా టేక్ ఓవర్ చేసి సప్రెస్ చేయడం జరిగింది. ఓకే, అదే మీరు పనిచేసిన అఫ్జల్గంజ్ లిమిట్స్లోనే MG బస్ స్టేషన్ కూడా ఉంది, మహాత్మా గాంధీ ముందు. ఇప్పుడు ఉన్నటువంటి ఓల్డ్ బస్ స్టాండ్ ఉండేది. 94లోనే దాన్ని కొత్త బస్ స్టాండ్ కట్టి తర్వాత షిఫ్ట్ చేశారు, MG బస్ అని దానికి షిఫ్ట్ చేశారు. దానికంటే ముందు ఇక్కడ పాతది డోమ్ లాగా ఉండేది, అందులో ఉండేదండి అది. అప్పుడు ఆ కంజెషన్ చాలా ఎక్కువ ఉండేది. అప్పుడు బ్యాగ్ లిఫ్టింగ్ అనేది చాలా విపరీతంగా జరిగేది. ఎవరైనా ప్యాసింజర్స్లు బస్సులో బ్యాగ్ పెట్టి కిందికి టిఫిన్కో టీకని వస్తే ఆయన వచ్చే వరకు బ్యాగ్ లేకపోవడము, లేకుంటే వెళ్ళిపోవడం, తీసుకోవడం అట్లా జరిగేది. అటువంటి కేసులు కూడా చాలా మనం చేసాం. పబ్లిక్లో ఒక రకమైన కాన్ఫిడెంట్ క్రియేట్ చేయగలిగాం దాంట్లో. తర్వాత అప్పటికి అఫ్జల్గంజ్లో కూడా కొంత రౌడీజం కూడా బాగానే ఉండేది. అంటే రౌడీజం అంటే బయట నుండి వచ్చే వాళ్ళను ఏదో రకం మాయ చేయడం, వాళ్ళని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే అటువంటివి కూడా ఉండేది. చాలా వాటిని కూడా చాలా కంట్రోల్ చేయగలిగాను అప్పుడు. ఓకే, అఫ్జల్గంజ్ తర్వాత అండి? దాని తర్వాత నేను టాస్క్ ఫోర్స్ వెళ్ళాను 96లోనే. టాస్క్ ఫోర్స్ వెళ్ళిన తర్వాత దాదాపు 4 సంవత్సరాలు పనిచేశాను. అక్కడే 3 సంవత్సరాలు ఎస్ఐగా పనిచేశాను. తర్వాత అక్కడే ఇన్స్పెక్టర్ కూడా ప్రమోషన్ చేశాను. ఎస్ఐగా పనిచేసేటప్పుడు నేను నార్త్ జోన్లో ఆ జోన్ ఇచ్చారు. అప్పుడు ఆ నార్త్ జోన్లోనే అంటే పేరుకు జోన్లే కానీ సిటీ మొత్తం కూడా మేము ఆపరేట్ చేసేవాళ్ళము. రకరకాలైనటువంటి చేసాము అప్పట్లోనే. బాగా గుర్తుండిపోయే కేసు చెప్పండి టాస్క్ ఫోర్స్లో. గుర్తుండే కేసులు అంటే చాలా ఉన్నాయి, ఒకటని కాదు. మీకు బాగా నచ్చిన కేసు నచ్చిన కేసు అంటే బీహార్ నుంచి ఒక పర్సన్, అక్కడ వాంటెడ్ పర్సన్ 50,000 రివార్డు ఉంది అతని మీద. అతన్ని పట్టుకోవాలనుకున్నాను. అప్పుడు ట్రాప్ చేసి బాలానగర్ దగ్గర అతన్ని చేసి పట్టుకున్నాం. అతన్ని ఈ వాజ్ వాంటెడ్ టు బీహార్ పోలీస్. ఇక్కడ అరెస్ట్ చేసి బీహార్ వాళ్ళకి వచ్చాము. అక్కడ 50,000 రివార్డు ఉన్నాయి. అలాగే అప్పుడు ఐబీ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అదే టైంలోనే. దాదాపు జునైద్ అని ఒక పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు 3 వ్యక్తులు చంద్రాయణగుట్ట అవతలను వాళ్ళు షెల్టర్ తీసుకొని గణేష్ టైంలోన బ్లాస్ట్ చేయాలని ఒక ప్లాన్. 20 kg RDX, దాదాపు 12 mm పిస్టల్, 12-16 వెపన్ తీసుకొచ్చాం. దాంట్లో నేను కూడా ఒక 1 of the మెంబర్. ఇన్ఫర్మేషన్ ఐబీ వాళ్ళది. కానీ అప్పుడు మేము టాస్క్ ఫోర్స్ చేయడం వల్ల చాలా ఆపగలిగాము. లేకపోతే మాత్రం ఆ సంవత్సరం చాలా పెద్దగా ఇన్సిడెంట్ జరిగేది. 97 అనుకుంటుంది. చాలా పెద్ద డ్యామేజ్ జరిగేది హైదరాబాద్ సిటీకి. అప్పుడు మీకు ఎవరు డీసీపీ ఎవరంటే టాస్క్ ఫోర్స్? బి శ్రీనివాసులు గారని అడిషనల్ డీసీపీ గారు ఉండేవాళ్ళు అప్పుడు. బత్తిన శ్రీనివాస్ గారు ఉండేవారు. ఆ టైంలో జరిగాం. అంటే అందరూ ఇన్వాల్వ్ అయినాం అందులోనూ. అది చాలా మంచి కేసు అండి. దాదాపు 20 గోల్కొండలోన 22 కిలోల 20 కిలోల RDX సీజన్. RDX బ్లాస్ట్ ఏంటంటే ఇంకా 20 కిలోలు, అది కూడా చిన్న అమౌంట్ కాదు. అది కూడా కాశ్మీర్ నుంచి తీసుకొచ్చారు వాళ్ళు.
లారీ డీజిల్ ట్యాంక్ దానికి ఒక ఇంకో ట్యాంక్ను సపరేట్ యాడ్ చేసి ఆ ట్యాంక్లో వెపన్స్ ఆర్డెక్స్ పెట్టుకొని తీసుకొచ్చారు వాళ్ళు. చాలా ఎక్స్ట్రా కేసు అది. అంటే దేనికోసం అండి ఇక్కడ హైదరాబాద్ బ్లాస్ట్ చేయడానికి, గణేష్లోనూ ప్రొఫెషన్లోనూ బ్లాస్ట్ చేయడం కోసం. అది ఆగస్టులో ఎప్పుడో మేము అనుకున్నాము, మేము పట్టుకున్నది ఆగస్టులో చెప్పమని గుర్తున్నాం. దాంతో నెక్స్ట్గా 1-2 మంత్స్లోనే గణేష్ ప్రొఫెషన్ ఉంటుంది. ఆ ప్రొఫెషన్లోనే చేయాలని పట్టుకోపోయామంటే మాత్రం 100% అయ్యేదానికి అవకాశం ఉండిందండి. అది టాస్క్ ఫోర్స్ తర్వాత మీరు ఇన్స్పెక్టర్ అక్కడే అంటున్నారు. అక్కడే 1 year చేశాను, టాస్క్ ఫోర్స్లో ఇన్స్పెక్టర్ చేశాను. అప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ కేసులు డీల్ చేయడం జరిగింది. కమిషనర్ గారు ఏది చెప్పినా లేకుంటే మా ఓన్ ఇన్ఫర్మేషన్ అప్పట్లోన ఈ లిక్కర్ బ్యాన్ ఉంది కంప్లీట్. ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత 94లోన కంప్లీట్ లిక్కర్ బ్యాన్. ఆ టైంలో కూడా లిక్కర్ చాలా చోట కంట్రోల్ చేయడం జరిగింది. ముఖ్యంగా రౌడీస్ను చాలా బాగా అప్పుడు కంట్రోల్ చేయగలిగాం. మీరు ఇందాక అన్నట్లు అప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది. అంటే ఒక మనిషి ఎదురుగా నిలబడినా కూడా లేకపోతే ఓపెన్గా వచ్చి రౌడీజం చేయడం కానీ వాళ్ళని బెదిరించడం కానీ అటువంటి ఒక రకమైనటువంటి క్రైమ్స్ బాగా జరిగేది. ఇప్పుడు ప్యాటర్న్ మీరు అన్నట్లు కంప్లీట్గా డిఫరెంట్, ఇన్విజిబుల్ క్రైమ్ జరుగుతుంది. అంటే ఏదో ఫోన్లో మాట్లాడము, లేకపోతే నెట్లో చేయడము, లేకపోతే ఇంకోటి రకరకాలుగా జరుగుతుంది. అది ఐడెంటిఫై చేయడం కూడా దీన్ని కూడా అప్డేట్ కావాల్సి ఉంటుంది. మేము అప్డేట్ అవుతూ ఉండము. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch